ఇప్పుడు దీని చుట్టూ తిరుగుతాను ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయాలు. అక్కడ చంద్రబాబు నాయుడు వాళ్ళ గవర్నమెంటు ఆల్రెడీ బ్యాలెన్స్ అయిపోయింది కేంద్ర ప్రభుత్వానికి. దాసోహం అనేసారు, నువ్వేం చెప్తే అదే గురువు అని చెప్పి దండం పెట్టేశాడు. మరి అపోజిషన్ ఉన్నాడు కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మరి అపోజిషన్ మరి నీకే వచ్చింది పోకాలు. వీడు అంతకన్నా ముందు పోయి చెప్పేశాడు మేము సపోర్ట్ చేస్తాం మిమ్మల్ని చెప్పాడు. అంటే ఆంధ్రప్రదేశ్లో అన్ని ఓట్లు బీజేపీకే, వ్యతిరేకించేవాళ్ళు లేదు. మనకి రిప్రజెంటేషన్ లేదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు చేస్తున్నాడు? ఆయన మీద కేసులు ఉన్నాయి. ఇప్పుడు చెప్పాలండి, మేము ఈ వైస్ ప్రెసిడెంట్ పదవికి మేము ఓట్లు వేయమని ఒక మాట చెప్పండి. జగన్ని కానీ చంద్రబాబుని కానీ మరుసటి రోజే వీళ్ళిద్దరు జైల్లో ఉంటారు, పోయి బయట ఉండరు. అది తెలుసు వాళ్ళకి, అందుకే వాళ్ళు దాసోహం అన్నారు. పోనీ ఇక్కడ టీఆర్ఎస్కి ఏమైంది? కేంద్రానికి వ్యతిరేకం కదా మీరెందుకు అందరూ తెలంగాణవాది, పొలిటికల్గా తెలంగాణవాది జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలంగాణ వాస్తవ్యుడు. మరి తెలంగాణ సెంటిమెంట్ ఉన్నటువంటి టీఆర్ఎస్కి ఆటోమేటిక్గా జస్టిస్ సుదర్శన్ సపోర్ట్ చేయరు కదా. ఇప్పుడేమంటాడు?